నమస్కారం నాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఖతార్ మూడవ ఆర్థిక రంగ వ్యూహానికి అనుగుణంగా లో డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు సేవలను అభివృద్ధి చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఖతార్ వ్యాప్తంగా ఉన్న ఏటీఎంలలో యాపిల్ పే ద్వారా జాతీయ కార్డు హిమియాన్ టోకనైజేషన్ ఫీచర్ను ఉపయోగించి నగదు ఉపసంహరణ సేవలను ప్రారంభించినట్లు ఖతార్ సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. ఈ సర్వీస్ ద్వారా వినియోగదారులు ఫిజికల్ కార్డును ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే నగదు ఉపసంహరణలు మరియు బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి పనులు చేసుకోవచ్చు. ఈ సాంకేతికతకు మద్దతునిచ్చే ఏటీఎంల వద్ద లేదా దేశంలోని ఇతర బ్యాంకులకు చెందినవారైనా సరే ఈ సేవను పొందొచ్చు. జాతీయ కార్డు హిమియాన్ డిజిటల్ చెల్లింపు అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. భద్రత మరియు వినియోగదారుల సౌలభ్యాన్ని పెంపొందించడం, అలాగే ఖతార్లోని చెల్లింపుల రంగంలో డిజిటల్ పరివర్తన దిశగా సాగుతున్న మార్పులకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా ఈ విధానం ప్రవేశపెట్టినట్లు సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. ఖరీఫ్ ప్రారంభం కావడంతో హోటల్ యజమానులు, టూర్ ఆపరేటర్లు వ్యాపారాల్లో ఉత్సాహాన్ని నింపడానికి దోఫార్ అంతటా పర్యాటక శోభ సంతరించుకుంది. సెప్టెంబర్ 21 వరకు కొనసాగే ఈ సీజన్కు సంబంధించి ఫుడ్ కోర్టులు, వినోద ప్రదేశాలు మరియు ప్రాథమిక సేవా కేంద్రాలు ముస్తాబవుతున్నాయి. దోఫార్ మున్సిపాలిటీ, హెరిటేజ్ మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ, ఆర్ఓపి, సిడిఏఏ, పర్యావరణ ప్రాధికార సంస్థ మరియు ఇతర సంస్థలతో సహా ప్రభుత్వ సంస్థలు ఒమన్ మరియు విదేశాల నుంచి వచ్చే సందర్శకులకు సురక్షితమైన సేవలనిచ్చే వాతావరణాన్ని అందించడానికి ప్రైవేట్ ఆపరేటర్లతో కలిసి పనిచేస్తున్నాయి. ఒమన్ అత్యంత ముఖ్యమైన పర్యాటక మరియు సేవారంగ కేంద్రాల్లో ఒకటిగా మారింది. గత సంవత్సరం దోఫార్ 10 లక్షలకు పైగా సందర్శకులను ఆకర్షించింది. సందర్శకుల వ్యయం కూడా 2023లో ఆర్ఓ 103 మిలియన్లు, 2024లో ఆర్ఓ 121 మిలియన్ల నుంచి 2025లో ఆర్ఓ 125 మిలియన్లకు పెరిగింది. బహ్రెయిన్లో కొత్తగా ప్రారంభించిన జస్రా ఫ్లైఓవర్పై భద్రతాపరమైన ఆందోళన పెరిగాయి. ఈ ఎత్తైన బ్రిడ్జ్ టర్నింగ్లో మలుపులో పదే ప్రమాదాలు జరగడానికి రోడ్లో ఉన్న ఒక వంపు లోపమే కారణమై ఉండొచ్చని మున్సిపల్ కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్మాణం ప్రారంభమైన కొన్ని నెలలు మాత్రమే అయినప్పటికీ ఫ్లైఓవర్లోని ఒక భాగంలో ప్రమాదాల గుర్తులు స్పష్టంగా కనిపిస్తుండటంతో ఈ విషయాన్ని నార్థన్ మున్సిపల్ కౌన్సిల్ ఇప్పుడు అధికారికంగా విచారణ చేపట్టింది. ఈ విషయంపై వర్క్స్ మినిస్ట్రీస్ నుండి సలహా కోరుతోంది. అల్ జనాబియా హైవేను షేక్ ఇసా బిన్ సల్మాన్ హైవేతో కలిపే ఈ కర్వర్డ్ ఫ్లైఓవర్ చివరి భాగంలోని ఈ సమస్య ఉన్నట్లు కనిపిస్తోందని ఏరియా కౌన్సిలర్ మహమ్మద్ అల్ దోసరి తెలిపారు. ఆ మలుపు మొత్తం సజావుగా కొనసాగదని అల్ దోసరి అన్నారు. ఫ్లైఓవర్పై వేగ పరిమితి గంటకు 50 కిలోమీటర్లుగా ఉన్నప్పటికీ చాలా మంది వాహనదారులు అంతకంటే చాలా ఎక్కువ వేగంతో ఆ మార్గంలోకి ప్రవేశిస్తున్నారని, అకస్మాత్తుగా అసమానమైన మలుపును ఎదుర్కొన్నప్పుడు చాలా మంది నియంత్రణ కోల్పోతున్నారని హెచ్చరించారు. మంత్రిత్వ శాఖ పూర్తి చేసిన ఒక ప్రధాన ట్రాఫిక్ అప్గ్రేడ్ ప్రాజెక్టులో ఈ ఫ్లైఓవర్ ఒక భాగం. 884 మీటర్ల పొడవైన ఈ సింగిల్ లేన్ బ్రిడ్జ్ మనామా వైపు ట్రాఫిక్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తూ మరియు రహదారి సామర్థ్యాన్ని 33% పెంచుతూ రోజుకు సుమారు 57,000 వాహనాలు నిర్వహించేలా రూపొందించారు. ఈ విషయంపై తక్షణ సాంకేతిక వివరణ అవసరమని కౌన్సిల్ ఆర్థిక పరిపాలన మరియు శాసన కమిటీ చైర్మన్ డాక్టర్ మోజిన్ అబ్దుల్లా అన్నారు. ప్రజా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను భద్రతకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ నిర్మిస్తారని, ఆందోళన తలెత్తినప్పుడల్లా అధికారులు తక్షణమే చర్యలు తీసుకుంటారని డాక్టర్ అబ్దుల్లా తెలిపారు. బహ్రెయిన్ యొక్క సరికొత్త ట్రాఫిక్ పరిష్కారాల్లో ఒకదానికి తక్షణ మరమ్మతులు అవసరమా అనే విషయంపై పరిశీలన పెరుగుతున్నందున కౌన్సిల్ ఇప్పుడు మంత్రిత్వ శాఖ నుండి అధికారిక క్లారిటీ కోసం ఎదురుచూస్తోంది. దుబాయ్ నగరంలో ప్రత్యేక బస్సు మరియు టాక్సీ లేన్ల ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇవి అందుబాటులోకి రాగానే బస్సు ప్రయాణ సమయం 59% వరకు తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ 14.5 కిలోమీటర్ల విస్తరణలో 30% పనులు పూర్తి చేసింది. 6 ప్రధాన వీధుల్లో అమలు చేయబడుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక దుబాయ్లోని ప్రత్యేక బస్ లేన్ నెట్వర్క్ మొత్తం పొడవు 20.6 కిలోమీటర్లకు చేరుకుంటుంది. ఈ ప్రాజెక్టు పరిధిలోకి షేక్ సబా అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబా స్ట్రీట్, 2 డిసెంబర్ స్ట్రీట్, అల్ సత్వా స్ట్రీట్, అల్ నహదా స్ట్రీట్, ఒమర్ బిన్ అల్ ఖతాబ్ స్ట్రీట్ మరియు నైఫ్ స్ట్రీట్ వస్తాయి. ఆర్టీఏ ప్రకారం ఈ విస్తరణ ప్రాజెక్టు వల్ల రద్దీ సమయాల్లో ఈ లేన్లను ఉపయోగించే మార్గాల్లో బస్సు ప్రయాణ సమయం 24 నుంచి 59% వరకు తగ్గుతుందని భావిస్తున్నారు. నైఫ్ స్ట్రీట్లో బస్సు ప్రయాణ సమయం 59%, అల్సత్వా స్ట్రీట్లో 54%, ఒమర్ బిన్ అల్ ఖతాబ్ స్ట్రీట్లో 50% మరియు అల్ సహదా స్ట్రీట్లో 38% తగ్గుతుందని ఆర్టీఏ అంచనా వేస్తోంది. ప్రస్తుత విస్తరణ పనులు దుబాయ్లో గతంలో చేపట్టిన 3 దశల ప్రత్యేక బస్సు లేన్ ప్రాజెక్టుల కొనసాగింపే జరుగుతున్నాయి. ఆ గత దశలు కొన్ని బస్ మార్గాలు ప్రయాణ సమయాన్ని ఒక్కో బస్సుకు సుమారు 5 నిమిషాల మేర తగ్గించడంలో సహాయపడ్డాయని ఆర్టీఏ వెల్లడించింది. దుబాయ్ ఇప్పటికే 6.1 కిలోమీటర్ల ప్రత్యేక బస్సు లేన్లను అమలు చేసింది. వీటిలో
ఖాలిద్ బిన్ అల్ వలీద్ స్ట్రీట్లో బస్సులు మరియు టాక్సీల కోసం ఒక ప్రత్యేక లేన్ కూడా ఉంది. ఇది అల్ మీనా స్ట్రీట్తో కలిసే ఇంటర్సెక్షన్ నుండి జాబిల్ స్ట్రీట్తో కలిసే ఇంటర్సెక్షన్కి కొంచెం ముందు వరకు ఇరువైపులా 4.3 కిలోమీటర్ల మేర విస్తరించింది. ప్రైవేట్ వాహన డ్రైవర్లు పొరపాటున వీటిని ఉపయోగించకుండా ఉండేందుకు ఈ ప్రత్యేక లేన్లను ఎరుపు రంగులో సూచించనున్నారు. ఈ లేన్లలో ప్రవేశించే ప్రైవేట్ వాహనాలకు 600 దిర్హామ్స్ జరిమానా విధించనున్నట్లు ఆర్టీఏ డైరెక్టర్ జనరల్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు చైర్మన్ మత్తర్ అల్ తాయర్ తెలిపారు. ఈ విస్తరించిన లేన్ల వల్ల ప్రయాణికుల సంఖ్య 30% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ప్రివెన్షన్ మరియు పబ్లిక్ హెల్త్ విషయంలో సౌదీ అరేబియా తన 2030 లక్ష్యాన్ని ముందుగానే సాధించింది. సౌదీ వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య విభాగాలు ఆరోగ్య ప్రమాదాలను పరిష్కరించడానికి 92% సంసిద్ధతను సాధించాయి. ఈ విషయాన్ని ఆరోగ్య రంగ పరివర్తన కార్యక్రమం 2025 వార్షిక నివేదికలో వెల్లడించారు. సౌదీ విజన్ 2030 ప్రారంభించినప్పటి నుండి ఆరోగ్య రంగంలో ముఖ్యమైన విజయాలను ఈ నివేదిక వెల్లడించింది. మానవ ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే మరింత సమగ్రమైన సమర్థవంతమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను నిర్మించడంలో నిరంతర పురోగతిని తెలిపింది. సౌదీలో సగటు ఆయుర్దాయం 79.7 సంవత్సరాలకు పెరిగిందని, ఇది విజన్ యొక్క 80 సంవత్సరాల లక్ష్యానికి చేరువవుతుందని కూడా ఈ నివేదిక సూచించింది. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, ఆరోగ్య సంరక్షణ సేవలను అభివృద్ధి చేయడంలో జాతీయ ప్రయత్నాల నేపథ్యంలో ఇది సాధ్యమైందని పేర్కొంది. సౌదీలోని మారుమూల ప్రాంతాలతో సహా 97.5% జనాభా కేంద్రాలకు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందుతున్నాయి. ఆరోగ్య సంరక్షణలో డిజిటల్ పరివర్తన విషయానికి వస్తే సెహతీ అప్లికేషన్ యొక్క లబ్ధిదారుల సంఖ్య 3.1 కోట్లకు పైగా ఉండగా, సెహా వర్చువల్ హాస్పిటల్ సేవలు ఈ వ్యవస్థకు అనుసంధానించబడిన 241 ఆరోగ్య సంరక్షణ కేంద్రాల నెట్వర్క్ ద్వారా 3,65,000 కంటే ఎక్కువ మంది లబ్ధిదారులకు విస్తరించింది. ఈ నివేదిక జాతీయ ఆరోగ్య సంరక్షణ సామర్థ్యాల్లో పెట్టుబడులను కూడా హైలైట్ చేసింది. రాజ్యంలో ఆరోగ్య సంరక్షణ నిపుణుల సంఖ్య 8,03,000 దాటగా సౌదీ బోర్డు కార్యక్రమాల నుంచి 35,000 మందికి పైగా వైద్యులు పట్టభద్రులయ్యారు. ఇది ఆరోగ్య సంరక్షణ సేవల నాణ్యతకు మద్దతు ఇస్తుందని, భవిష్యత్ అవసరాలను తీర్చడానికి ఈ రంగం సంసిద్ధతను పెంచిందని నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వ సంస్థల మధ్య మెరుగైన సమన్వయ ప్రయత్నాల కారణంగా ట్రాఫిక్ మరణాలు సుమారు 60% తగ్గాయని నివేదిక వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక, భౌగోళిక, రాజకీయ అనిశ్చితులను ఎదుర్కోవడానికి ఇంధన భద్రతలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి తమ దేశాలు కట్టుబడి ఉన్నాయని ఇండోనేషియా ఆర్థిక వ్యవహారాల సమన్వయ మంత్రి ఎయిర్లాంగా హార్టార్టో ఇండోనేషియాలోని కువైట్ రాయబారి ఖలీద్ అల్ యాసిన్ తెలిపారు. జకార్తాలో వీరు సమావేశమయ్యారు. అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇండోనేషియా, కువైట్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, ముఖ్యంగా ఇంధన భద్రతా రంగంలో విస్తరించడానికి చర్చలు జరిపినట్లు తెలిపారు. ఇండోనేషియా వ్యాప్తంగా 8 చమురు, గ్యాస్ అన్వేషణ ప్రాజెక్టులలో కువైట్ ఫారిన్ పెట్రోలియం ఎక్స్ప్లోరేషన్ కంపెనీ పాల్గొనడంతో సహా 2 దేశాల మధ్య ఇంధన సహకారంలో అనేక వ్యూహాత్మక ప్రాజెక్టులు ఉన్నాయని వివరించారు. 2019లో చమురు, గ్యాస్ మరియు పెట్రోకెమికల్స్పై సంతకం చేసిన అవగాహన ఒప్పందం ద్వారా 2 దేశాలు తమ ఇంధన సహకారం పెరిగిందని ఇండోనేషియా ఆర్థిక వ్యవహారాల సమన్వయ మంత్రి తెలిపారు. ఇంధన రంగానికి అతీతంగా ఇండోనేషియా మరియు కువైట్లు అనేక అవగాహన ఒప్పందాలను కలిగి ఉన్నాయని కువైట్ రాయబారి అల్ యాసిన్ తెలిపారు. 2024లో $547.5 మిలియన్ల అమెరికన్ డాలర్లుగా ఉన్న మొత్తం వాణిజ్యం 2025లో 10.69% పెరిగి $606 మిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరడంతో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల్లో గణనీయమైన వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. ప్రధానంగా చమురు మరియు గ్యాస్ రంగం కారణంగా ఇండోనేషియాలో కువైట్ పెట్టుబడులు కూడా 2024లోని $2,90,000 నుంచి 2025 నాటికి $1.2 మిలియన్ పెరిగాయన్నారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.